తర్వాత ఇంకాస్త ఈ గో బ్యాక్ అనే నినాదం ఊపందుకుంటుంది కాబట్టి ఏం జరుగుతుంది? మార్వాడీలు వ్యాపారం పేరిట ఇక్కడ దోచుకుంటున్నారు అనే దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీరు చేసే బిజినెస్‌ల్లో కల్తీ అమ్ముతున్నారు, డబ్బులు ఎక్కువగా దోచుకుంటున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తోంది కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఆ విషయంలో? మేడం ఫస్ట్ అయితే నేను ఒక విషయం చెప్తాను. చట్టం అనేది అందరికీ సమానమే. హ్మ్. అది ఏదైతే బేగం బజార్‌లో కొట్లాట అయిందో, ఎవరిదైతే తప్పు ఉందో, మా వోళ్ళది తప్పైనా కూడా నేను మన తెలంగాణ పోలీస్‌కి ఇదే చెప్పదలుచుతా. మీరు అయితే ఎవరైతే తప్పు చేసిరో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ఆ మార్వాడి అయినా ఎవరైనా కూడా తప్పు ఎవరిదైతే ఉంటే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే మనం భారతీయులం. హ్మ్. చట్ట ప్రకారం శిక్షించాలి. ఎవరైతే తప్పు చేసిరో శిక్షించాలి. రైట్. ఆ ఇన్సిడెంట్ ఓకే. దానివల్ల ఈ మార్వాడీల గో బ్యాక్ వాళ్ళ వ్యాపారంలో అక్రమాలు చేస్తున్నారు, కల్తీ వస్తువులు అమ్ముతున్నారు అనే దానికి ఏం ఆన్సర్ చేస్తారు అంటున్నాను. మీరు కల్తీ వస్తువులు అమ్ముతూ ఎక్కువ దోచుకుంటున్నారు అండ్ బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వరు, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా మీ మీద ఆరోపణలు, వాటికి ఏం ఆన్సర్ చేస్తారు అంటున్నాను. అయితే మేడం మీకు ఒక విషయం చెప్తాను. జిఎస్టీ గురించి ఇప్పుడు ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకు జిఎస్టీ గురించి తెలుసు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలంటే, ఒక చిన్న బిజినెస్ చేయాలంటే నాకు లోకల్ మున్సిపల్ లైసెన్స్ కావాలి ఖచ్చితంగా. ప్రతి ఇయర్ దాన్ని రెన్యువల్ చేయాలి. రెండోది ఫుడ్ లైసెన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి. దానికి కూడా ఎక్స్పైరీ గురించి కూడా చెకింగ్ అవుతుంది. ప్రతి దానికి అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక షాప్ లో మీరు ఏమైనా తీసుకోవడానికి వెళ్తే మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే మీరు రెండోసారి వెళ్ళరు. మీరు కన్జ్యూమర్ కోర్టులకన్నా వెళ్తారు, లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మీరు ఆ ప్రోడక్ట్ మీద మీరు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే మేడం, మాది ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ ఎట్లా రావాలి? కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. రేట్ పరంగా కానీ మేము ఇన్వెస్ట్ చేసే మనీ ఎట్లా ఉంటుందంటే, మాకు ఎట్లా అంటే ఒక 100 రూపాయలు పెడితే మాకు 10 రూపాయలు రావాలని మాకు ఆశ ఉండదు. 100 రూపాయలు పెడితే ఒక రూపాయి వచ్చినా మాకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల కస్టమర్ కూడా సాటిస్ఫై ఉంటారు. మనకు ఇక్కడ తక్కువ రేట్లో అంటే ఎక్కువ మేము ఇచ్చే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇస్తాం. ఇప్పుడు మీరు కల్తీది అన్నారు కదా మేడం, కల్తీది పాలది కల్తీ అన్నారు. చాలా మట్టుకి మీరు పాత న్యూస్ ఛానల్లో మీరు చూడండి, ఎవరైతే యూరియా కానీ పాలలో కలిపిరు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు కూడా అయినాయి. ఇంకా డూప్లికేట్ అనేది ఇప్పుడు వచ్చే మొత్తం సామాన్ కంపెనీ నుంచి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రికల్ షాప్లో అంటే ఎలక్ట్రికల్ సంబంధించి దాంట్లో క్వాలిటీ 1 క్వాలిటీ 2 ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మొబైల్ షాప్లో వెళ్తారు మేడం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ షాప్లో వెళ్తే మీకు ఒరిజినల్ ఛార్జర్ అనేది దాదాపు 2000 వరకు ఉంటుంది. అదే మీరు నార్మల్ మీరు వైర్ తీసుకుంటే 150 రేటుకి వస్తుంది. అయితే మీకు ఆడ అర్థమవుతుంది కదా, 3000 ఐటమ్ మీకు చెప్పిస్తారు ఇది బ్రాండెడ్, మళ్ళీ ఇది 150. దీనికి ఏం తేడా అంటే ఇది నార్మల్ వైర్, ఏదైనా అంటే క్వాలిటీ అది ఉంటుంది. కానీ తిండి దాంట్లో మాత్రం ఎప్పుడైనా కూడా క్వాలిటీ తేడా ఉండదు. ఒకవేళ మీరు అన్నట్టు ఉండుంటే ఎప్పుడో చాలా మంది కంప్లైంట్ పెట్టేటోళ్ళు, మళ్ళీ ఎందుకు పెట్టలేదు? ఆ మాట అయితే తప్పు. ఇంకొకటి అయితే ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా వెళ్తే ఖచ్చితంగా శిక్షించాల్సి, వాళ్ళకు పనిష్మెంట్ దొరకాల్సిందే. కానీ హేమంత్ గారు, ఏదైతే మీ షాపుల్లో మార్వాడి షాప్స్ ఉంటాయో ఏ బిజినెస్లో అయినా కూడా అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి లేదా పై స్థాయి వరకు ఎవరిని కూడా మీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఐ మీన్ మార్వాడికి సంబంధించిన వాళ్ళు లేకపోతే మీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు తప్ప ఇక్కడ వ్యాపారం చేస్తూ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వరు అనేది ఉంది కదా. నిజంగా చాలా వరకు షాపుల్లో నేను కూడా అబ్జర్వ్ చేశాను, బేగం బజారు లేకపోతే జనరల్ బజార్ ఇట్లాంటి షాపుల్లో మీ వాళ్ళే ఉంటారు మొత్తం. మేడం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మోస్ట్లీ ఫ్యామిలీ వాళ్ళసే ఉంటారు మేడం. అంటే వర్కర్స్ ఉండరు, మోస్ట్లీ మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టిన తెలంగాణలో, హైదరాబాద్లో. అయితే నాకు బిజినెస్ డెవలప్ చేయాలని ఉంది, అంటే దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఉంది. ఎట్లా చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ మా చెల్లె కొడుకు కానీ, అక్క కొడుకు కానీ, లేకపోతే మా మామ కొడుకు కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను, వాళ్ళకి నేర్పిస్తా. అంటే పని కాదు, మేము వాళ్ళకు ఇచ్చే టాలెంట్ ఏంది, బిజినెస్ ఎట్లా చేయాలి,
ఫస్ట్ బిజినెస్ చేసే ముందు మన వ్యవహారాలు ఎట్లా ఉండాలి, కస్టమర్తోని మనం ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, ఎట్లా మాట్లాడాలి, ఒక ఇంటరాక్షన్ అనేది. ఎందుకంటే మాది ఒక పాలసీ ఏంటంటే కస్టమర్కు మంచి సామాను, మంచి ఫీడ్బ్యాక్, క్వాలిటీ సామాన్ విత్ లెస్ రేట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని షాప్లలో ఎట్లా అంటే అదే ప్రోడక్ట్ మీరు గమనించిరు ఏమో, మీరు ఒకసారి ట్రై చేయండి. అదే ప్రోడక్ట్ బయట మీరు తీసుకుంటే దాదాపు కొన్ని 10 to 20% డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ రేట్ ఉంటుంది. అంటే మేము చేసే తప్పు పని అదే క్వాలిటీ ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్ ఒక కస్టమర్కి ఒక 10% కానీ ఒక 5% తక్కువకు మేము ఇస్తున్నాం. అంటే వాళ్ళకి లాభం. రైట్. హేమంత్ గారు, మీరే చెప్తున్నారు కదా, మీరు వ్యాపారాన్ని విస్తరించుకోవటానికి మీ అక్క కొడుకునో, మీ చెల్లి కొడుకునో, మీ అన్న కొడుకునో ఎవరినో తీసుకొచ్చుకొని బిజినెస్ టెక్నిక్స్ నేర్పిస్తాము అని. అవే టెక్నిక్స్ ఇక్కడ తెలంగాణ వ్యక్తులకు మీరు ఎందుకు నేర్పించారు? మేడం చాలా మట్టికి షాప్ మా దాంట్లో చాలా మోస్ట్లీ షాప్స్ లో ఉన్నారు మేడం, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఒక్కసారి సర్వే చేయండి, చాలా చోట్ల ఉన్నారు, లేదని కాదు, చాలా చోట్ల ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా అంటే 1 year కూడా కాదు, ఒక 6 months 3 months మా వాళ్ళు ఉండి వాళ్ళు హుషారై వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు. అయితే పాత బిజినెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కూడా చాలా మట్టుకి లోకల్ వాళ్ళు ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. మీకు కావాలంటే ప్రమాణం చేయమంటే ప్రమాణం పూర్వకంగా నేను ప్రూవ్ చేయగలుగుతా. సరే, మొత్తానికి ఇప్పుడైతే కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. చాలా వరకు కొత్త షాపులు రానిమో ఉన్న షాపుల వాళ్ళు కూడా క్వాలిటీగా అమ్మితేనే, పద్ధతిగా ఉంటేనే, నమ్మకంగా ఉంటేనే ఇక్కడ వ్యాపారాలు చేసుకొని ఇస్తాము అనేది నడుస్తుంది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మేడం, ఒకవేళ క్వాలిటీ తేడా ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో చర్యలు జరిగాయి, ఆ షాప్స్ కూడా క్లోజ్ అయ్యేది. ఇప్పుడు మీరు కూడా ఎన్నో మీ సరౌండింగ్ లో ఉన్న మార్వాడి షాప్ కి మీరు వెళ్తారు, సామాన్ కొంటారు. మీకు మీకు వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ, క్వాలిటీ కానీ, రేట్ డిఫరెన్స్ కానీ మీకు నచ్చనే కదా మీకు ఇంకొకసారి మీరు వెళ్తారు. ఆ క్వాలిటీ బాగాలేకపోతే మీరు ఎందుకు వెళ్తారు మేడం చెప్పండి? ఇన్ని సంవత్సరాలు, దాదాపు 250 సంవత్సరాల నుంచి ఇక్కడ మార్వాడి వ్యాపారాలు చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరిగిందా? ఒకవేళ ఏదో ఒక 1000 దాంట్లో ఒక 1% ఒకళ్ళు ఇద్దరు అట్లా చేస్తే నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఎవరైనా కానీ ప్రోడక్ట్లో మాత్రం ఏదైనా తేడా ఉంటే చర్యలు తీసుకోవాలి. కానీ ఇంతవరకు అయితే అలాంటిది ఏది ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చేస్తారు, చేసి రోజు కావచ్చు, లేదా చేసి తెలియదు, అట్లా జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రైట్. ఇప్పుడు గో బ్యాక్ నినాదం వస్తుంది కాబట్టి దీని మీద ఏం చేయదలుచుకున్నారంటే మీరేమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? మీరు ఎందుకంటే యువజన సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి దీని మీద మీరు ఏమైనా మాట్లాడుకుంటున్నారా? మీ సంఘం వాళ్ళంతా ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది. ఇంకోటి, ఇక్కడ మానవతరాయ్ గారు అడుగుతున్నారు, మీరు తెలంగాణ ఉద్యమంలో, అంటే మీరు పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి తెలంగాణ ఉద్యమం ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. ఆ ఉద్యమంలో మీరు ఉన్నారా? ఉన్నా మేడం. 2006 నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాను. గ్రేటర్ హైదరాబాద్ కేవీ జనరల్ సెక్రటరీగా చేసినాను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసినాను, ఇంకా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్నా రంగారెడ్డి జిల్లాలో. ఓకే. సో తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు అయితే, ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనుకుంటున్నారు కూడా. రైట్. ఒక నిమిషం హేమంత్ గారు, ఇక్కడ ఏదైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమకారులు ఉన్నారో పిడమర్తి రవి గారు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, మీతో ఒకసారి మాట్లాడుతూ అంటున్నారు. మీరు మాట్లాడండి హేమంత్ గారితో, మీరు మాట్లాడండి. మీకు సంబంధించి ఏమైనా అడగదలుచుకుంటే అడగండి హేమంత్ గారు. హేమంత్ గారు, హలో. ఇప్పుడు నేను చెప్పింది మేము అడిగేది ఒకటే. ఇప్పుడు మీ రావడం వల్ల కొత్తగా మీరంటే 200 ఏళ్ల క్రితం వచ్చిండ్రు, ఓకే. ఇప్పుడు కొత్తగా గుజరాత్, రాజస్థాన్ నుంచి రావడం వల్ల మా వ్యాపారాలు, ముఖ్యంగా మా కులాలు మొత్తం కూడా నశించిపోతున్నాయి. మేము మీతోటి వ్యాపారం చేయలేకపోతున్నాం, మేము మీతో పోటీ పడలేకపోతున్నాం. మిమ్మల్ని ఇక్కడ రావద్దని కోరుతున్నాం, ఎందుకంటే మేము బతకాలి కాబట్టి. ఒకవేళ అయినా మీరు వచ్చిన్నారు కదా, మరి మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. 2, చాలా క్యాన్సర్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. పాల వల్ల, నీళ్ళ వల్ల, డాల్డా వల్ల, నెయ్యి వల్ల, తేనె వల్ల, అన్నీ కల్తీ కావడం వల్ల, అవన్నీ జనాలు తినడం వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. పానీపూరి కూడా దానివల్ల కూడా టీబీ వస్తుంది చిన్నపిల్లలకి.
అదొక పెద్ద గంజాయి లాగా దాన్ని అలవాటు చేసిరు తెలంగాణ ప్రజలకి, చిన్న పిల్లలకి. అట్లా బాలాజీ సీట్లను పెట్టుకొని సీట్ల ముసుగులో మరి ఎరాయిన్ కుకాయిన్ అమ్ముతారు, తర్వాత గంజాయి అమ్ముతారు తెలంగాణలో. ఇవంతా మీ సమాజం చేస్తుంది కదా. మీరు ఎప్పుడైనా వాళ్ళని ఇట్లాంటి చేయకూడదని చెప్పాలి కదా. మీరు వాళ్ళకి ఇంకో కొత్త షాపులు రావద్దని కూడా మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. మేము కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొత్త షాపులు రావద్దు. ఎందుకంటే ప్రజలు ఇక్కడ చాలా ఆవేశంతో ఆందోళనతో ఉన్నారు. మీ వల్ల మేము చాలా నష్టపోతున్నామని, మీ వల్ల మేము వ్యాపారం చేసుకోలేకపోతున్నామని, మీ లెక్క వ్యాపారం చేయలేకపోతున్నాం అనే బాధల్లో ఉన్నారు. కాబట్టి బైసా మీ అందరూ కూడా విజ్ఞప్తి, మీరు రావద్దు. వస్తే ఇక్కడ చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. రేపు 18వ తారీఖున బంద్ పిలిపించారు మీ చర్యలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఆమన్గల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు. ఇది ఆమన్గల్లో ఒక్కొక్కటికే కాదు, తెలంగాణ మొత్తానికి కూడా పాకేటట్టున్నది. దయచేసి రాజస్థాన్, గుజరాత్ వారికి విజ్ఞప్తి చేయండి, ఇక రావద్దని, ఉన్నకాడికి సరిపోద్దని కూడా నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హేమంత్ గారు విన్నారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? అన్నగారు ఫస్ట్ అయితే మీకు మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. వ్యాపారంలో ఎవరన్నా వ్యాపారం చేయాలంటే ఇప్పుడు ఒకళ్ళు చూసుకొని నేర్చుకుంటారు, వ్యాపారం కానీ రాజకీయం కానీ. ఇప్పుడు మీరు కూడా రాజకీయంలో వచ్చినట్టే మీకు ఎవరైనా మీ గురువు ఉండొచ్చు, వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నారు. అయితే వ్యాపారంలో కూడా నేను ఏమంటున్నానంటే, మీరు యూ కెనాట్ డూ అని కాదు, యూ క్యాన్ డూ. మీరు చేయవచ్చు వ్యాపారం, మీరు ఎందుకు చేయలేరు? చేస్తాం. మా కోటోళ్ళు ఉన్నారు, 500 ఏళ్ళ నుంచి కోటోళ్ళు ఇక్కడ పుట్టినారు, వాళ్ళ నుంచి వ్యాపారం మెలుపుకొని నేర్చుకున్నాం. మా పద్మశాలీలు వ్యాపారం చేస్తారు, మా మంగళోళ్ళు కటింగ్ల వ్యాపారం చేస్తారు. మళ్ళా మీరు ఎందుకన్నా మేము బతకనే రాదని మమ్మల్ని, మీరు పెద్ద ఐశ్వర్యవంతులు, మీరు ఈడికొచ్చి మా బిచ్చగాన మధ్యలో మీరెందుకు చెప్పండి? మీరు ఆడపోయి మంచిగా బతకండి, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు సేవ చేసుకోండి. మా రాష్ట్రంకి వచ్చి ఎందుకు చెప్పండి? మేము బతుకుతాము, మేము షాప్ పెట్టుకుంటాము, మేమే పరిపాలించుకుంటాం అంటున్నాం కదా. మనం తెచ్చుకుంటే తెలంగాణ అందుకోసం. మీరందరూ వచ్చి ఇక్కడ మొత్తం వ్యాపారం చేసి దాన్ని కల్తీమయం చేసి దాన్ని పెద్దగా విస్తరించి మా పూటలు కూడా కొడతారు. మేమేడ బతకాల మీతోటి? కల్తీ విషయం తప్పనా? కల్తీ విషయం తప్పు. ఎవరైతే కల్తీ చేస్తున్నారో మార్వాడి కానీ ఎవరైనా కానీ, ఏ వ్యాపారులు ఎవరన్నా కల్తీ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు అంటూ కల్తీలు గిల్తులు ఏమి ఉండవు అన్న. చేయకపోతే బెస్ట్ కదా, దాని మీద చర్యలు ఎందుకు? చేయకపోతే బెస్ట్ కదా, అందరం కలిసి జీవించవచ్చు. ఉండవు చేస్తే తీసుకోండి. కల్తీలు ఒకవేళ చేసి ఉంటే ఫుడ్ డిపార్ట్మెంట్ లేవా? ఇప్పుడు మీరు అన్నట్టు ట్యాక్స్ కడతలేరు. జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ గురించి మీరు కొద్దిగా స్టడీ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన జాగ్వార్ సంబంధించింది మాల్ తీసుకున్నా, నాకు జిఎస్టీ ఉంది. జిఎస్టీ ఉంటేనే వాళ్ళు నాకు సేల్ చేయవచ్చు. నేను వితౌట్ బిల్ మీకు ఇచ్చినాను అనుకో, ఆడ నేను 10 ప్రోడక్ట్స్ నేను కొన్న పర్టికులర్ కంపెనీ నుంచి 10 ప్రోడక్ట్స్ గురించి నేను ఆడ ఫీడ్బ్యాక్ ఇవ్వాలా? చెప్పండి. జాగ్వార్ కంపెనీలో ఉన్న ఒక్క తెలంగాణని స్టాక్ హోల్డర్ అంటే డీలర్ని తీసేయాలని మీరు మొత్తం కుట్రమంతున్నారు. అది కూడా మాకు ఆ విషయం కూడా తెలిసింది. ఆ జాగ్వార్ కంపెనీ మావని వదిలేయండి, మావని బతకనేయండి. జర మీ తాడుకు మీ ఆడ తట్టుకుంటాను. ఆయన ఈ దేశం వదిలిపెట్టి ఎమ్మటే గంట సేపట్లో మాయమవుతాం. నీరవ్ మోడీ, చోక్సీ, లలిత్ మోడీ, విజయ్ మాలవ్య మొత్తం దేశాన్ని అంతా ఆగా చేసి ఇక్కడికి వెళ్ళి పారిపోయిందండి. వాళ్ళంతా ఇదే బ్యాచ్. ఇప్పుడు వాళ్ళ గురించి మాకెందుకన్నా, మేము మా వ్యాపారం మేము మా స్వచ్ఛంగా చేస్తున్నాం. వేరే గురించి మాకెందుకు? ఎవరైతే మార్వాడి కానీ ఎవరు కానీ ఏమైనా రాంగ్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ దెమ్. మేమున్నాం, మేము మా వ్యాపారం కరెక్ట్ చేస్తున్నాం, మేమేం దోపిడీ చేస్తలేం, మేమేం కల్తీ చేస్తలేం, మేమేం ఎక్కువ డబుల్ రేట్ తీసుకుంటలేం. కస్టమర్కి గుడ్ సర్వీస్ కానీ. అంటే ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా అన్యాయంగా అక్రమంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నాం అనమాట. మేము ఏం లేకపోతేనే, మీరు దాడి చేయకపోతేనే, మీరు కల్తీ చేయకపోతేనే, మీరు నకిలీ చేయకపోతేనే మీ మీద ఆరోపణలు చేస్తున్నామా? ఇన్నేళ్ల పాటు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం చెప్పండి? సందర్భం వచ్చింది కాబట్టి. అన్నా నేను ఈ మాట మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే దాడులు చేసిరో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా. సరే హేమంత్ గారు, ఒక నిమిషం మళ్ళీ మాట్లాడండి. వేణుగోపాల్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. పిడమర్తి రవి గారు అయితే క్లియర్ గా చెప్పారు, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను, మన ప్రాంతం మన వ్యాపారం అనే నినాదంతో డెఫినెట్ గా ఇది ప్రజల చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి దీన్ని ఇంకా తీవ్ర రూపం దాలుస్తాము, తెలంగాణ వాసులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఈ విషయంలో? ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము నాకు ఒక ఆలోచన వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము
ఒక ఇష్యూని తీసుకొచ్చినప్పుడు ఆ ఇష్యూని మాఫీ చేసేటప్పుడు ఇంకో కొత్త ఇష్యూని డైవర్ట్ చేయడం అనేది కొత్త డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇట్లాగే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాని మీద ఇప్పుడు ఢిల్లీలో మొన్నటి రోజున పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చారు. ఏమి ఉపయోగం లేదు, అక్కడ డొల్ల అయిపోయింది. ఇప్పుడు పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలా, ఇప్పుడు రిజర్వేషన్లతో పోతారా లేకుంటే ఎలా పోవాలనేటువంటి మీమాంసలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, కొత్త గేమ్ రావాలి. కొత్త గేమ్ రావాలంటే ఏదో ఒక డైవర్టెడ్ చేయాలి అని ఆలోచన కూడా కొత్తగా అని నాకు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఒకసారి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి వెళ్తే ఈ బీసీల రిజర్వేషన్ క్వశ్చన్ని పూర్తిగా పూర్తిగా మాఫీ చేసే విధంగా ఈ గో బ్యాక్ వచ్చింది అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే వాళ్ళకంటే మీ నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నామంటే మేమేం మాట్లాడుతున్నాం, మేము బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడి కొంతమంది కాంగ్రెస్ లోనే కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి మాకు ఒక ఆలోచన వచ్చింది, ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. అదే విధంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పోవచ్చు, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉండొచ్చు, బతకచ్చు. వ్యాపారం చేయడం కాదు, వాళ్ళు ఏ పనైనా చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇది భారతీయుని హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఇక ఒక వర్గాన్ని ఒక వర్గము, ఒక మతాన్ని ఇంకొక మతాన్ని కించపరిచినట్టు మాట్లాడడం అనేది తప్పు. దానికి సంబంధించినటువంటి స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దానికి ఎటువంటి విషయాల్లో డిమాండ్ మేము చెప్పేది అదే, బాధితులకు న్యాయం జరగాలి. జరిగినటువంటి దాడిని ఎస్కే జ్యువెలరీస్ యాజమాన్యం సంబంధిత వ్యక్తులు వాళ్ళు మార్వాడీలైనా